శ్రీ గురుభ్యో నమః. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాల సహజమైన కాంతిని సైతం వెలవెలబోయేట్లుగా ప్రకాశించే ముక్కు పుడకను కలిగిన అమ్మ. నక్షత్రాల కాంతిని సైతం తిరస్కరించగలిగే కాంతి ఆ ముక్కు పుడకకు ఉన్నప్పటికీ అమ్మకు అది ఆభరణం మాత్రమే. అంటే అమ్మ ముఖ కాంతిని అది తిరస్కరించలేదు, డామినేట్ చేయలేదు. ఇక్కడ ప్రధాన ఉద్దేశం ముక్కు పుడక గొప్పతనం చెప్పడం కాదు, అమ్మ ముఖకాంతి గొప్పతనం చెప్పడమే. అమ్మ కుడి ముక్కుకు పగడపు ముక్కెర, ఎడమ ముక్కుకి వజ్రపు ముక్కెర. నాసాగ్రే నవమౌక్తికం, మధ్యలో బులాకీగా ముత్యం వేలాడుతుంది. పగడం కుజగ్రహానికి, వజ్రం శుక్రగ్రహానికి, ముత్యం చంద్రగ్రహానికి సంకేతాలు. కుజగ్రహం అనుగ్రహం ఉన్నవారు కష్టాలను ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉంటారు. తన పనిని తాను ఉత్సాహంతో చేసుకుంటారు. శుక్రగ్రహం అనుగ్రహం ఉన్నవారు సంగీత సాహిత్యాలలో చాలా గొప్ప స్థాయిలో ఉంటారు. చంద్రగ్రహం అనుగ్రహం ఉన్నవారికి మనస్సు ప్రశాంతంగా మరియు స్థిరంగా ఉంటుంది. సృజనాత్మక ఆలోచనలు మరియు మంచి కళాత్మక సామర్థ్యం ఉంటుంది. అమ్మ నాసికాభరణాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే శ్రీకాళహస్తీశ్వరునికి నవగ్రహ కవచం ఉంటుంది. శివునికి నమస్కరించుకుంటే నవగ్రహ దోషాలు తొలగుతాయి. రాహుకేతు పూజలు ప్రత్యేకించి చేయించుకోవాల్సిన అవసరం లేదు. అనిలాచల శివుణ్ణి, జ్ఞానప్రసూనాంబికను దర్శనం చేసుకొని చివరిగా దక్షిణామూర్తి సన్నిధిలో కాసేపు ప్రశాంతంగా గడిపితే చాలు. రాహుకేతు దోషాలు తొలగి జ్ఞానసిద్ధి కలుగుతుంది. గ్రహబలమేమి రామానుగ్రహం ఉండగా అంటారు త్యాగరాజు. అది భక్తికున్న శక్తి. నిన్ను సేవింపగా నాపదల్పడమని గ్రహగతుల్ కుందింపని అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటారు దుర్జటి. అది భక్తికున్న శక్తి. ఈరోజు తిథి ఏమి అని ఒకరు అడుగుతారు హనుమంతుణ్ణి. నాకు తిథులేవీ తెలియవు, నాకు తెలిసిందల్లా రామనామం ఒక్కటే అంటారు. అది భక్తికున్న శక్తి. గ్రహదోషాలు ఉండేది ఈశ్వరుని తలవని వారికే. ఈశ్వరుని తలచేవారికి ఏ గ్రహదోషాలు ఉండవు అన్నారు నా గురువు. అది భక్తికున్న శక్తి. నడి సముద్రంలో ఒంటరిగా ఉన్న నావికుడు నక్షత్రాలను అనుసరించి తరిస్తాడు, దాటుతాడు. అలాగే సంసారం అనే సముద్రంలో ఎటు వెళ్ళాలో దిక్కులు తెలియక తిరుగాడుతున్న మనకు దిక్కును చూపించి తారే అమ్మ నాసాభరణం. ఆ నాసాభరణాన్ని దర్శించి నమస్కరిస్తే మనం తరిస్తాం.